అందరికీ నమస్కారం. కామేశ్వరి కిచెన్కి స్వాగతం. ఈరోజు మీ అందరికీ నేను దోసకాయ వంకాయ పచ్చడి చేసి చూపిస్తాను. ఎందుకంటే అంత దోసకాయ అంత వంకాయ పచ్చడి చేస్తే చాలా అయిపోతుంది, కానీ అలాగే దోసకాయలో ఒక సగం, అలాగే ఒక వంకాయ, మీడియం సైజు వంకాయ తీసుకొని వాటితో మనం పచ్చడి చేద్దాం. ఇది ఎక్కువ దోసకాయ వంకాయ, దోసకాయ కొబ్బరికాయ, దోసకాయ టమాటా ఎందుకు చేస్తారు అంటే, ఇది దోసకాయ ముక్కలు పచ్చడి చేసుకునేప్పుడు అది అన్నంలో అతుకోదు. అందుకోసం దానికి గుజ్జు అవసరం పచ్చడికి. అన్నంలో కలుపుకోవాలంటే ముక్క ముక్కల్లా ఉంటే మనం తినలేము. అది కూడా పెద్ద పెద్ద ముక్కల్లా ఉంటే అసలు తినలేము. అందుకని సన్నగా చక్కగా దోసకాయ ముక్క కలుపుకొని ఈ వంకాయ కాల్చి దొక్క తీసి పచ్చడి ఇది మంచిగా శుభ్రంగా ఉందో లేదో చూసుకుని ఈ వంకాయ గుజ్జుతోటి ఈ పచ్చడి కనుక మేళవిస్తే అప్పుడు సమతుల్యంగా ఉండి అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. అది ఎలా చేస్తాను ఏంటి అన్నది మీకు చూపిస్తాను. చూడండి, చూసి మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తే నేను ఏది కొత్త రకం వంట పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూడొచ్చు. లేకపోతే మీకు నాకు మధ్య ఒక వారధి అనేది ఉండదు. ఎందుకంటే నేనేం పెడుతున్నాను, ఏం చేస్తున్నాను అనేది మీకు తెలియదు, మీరు ఎవరైనా చూస్తున్నాను లేదని నాకు తెలియదు. అందుకని నేను ఆ సబ్స్క్రైబర్స్ అందరి కోసం నాకు వచ్చిన రకరకాల వంటలు నేను చూపిద్దాం అనుకుంటాను. మరి మీ అందరి ప్రోత్సాహ సహకారాలతో ముందుకు నడుస్తాను. మరి పచ్చడి చేసేద్దాం, చూస్తారా? ఫస్ట్ మనం దోసకాయ ముక్క తరుపుకుందాం. అలాగే మనం చేయబోయే పచ్చడికి మనకు కావాల్సింది ఇలాంటి పెద్ద వంకాయలు కావాలి. వీటిని తీసుకొచ్చి మనం కాల్చుకోవాలి. స్టవ్ మీద కానీ అప్పట్లో కానీ కాల్చుకొని చక్కగా తొక్క తీసేసి దాన్ని నీట్గా ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత దోసకాయ కూడా మనకు సగం చాలు. ఇగో వంకాయ చూస్తారు కదా, ఇలా నీట్గా మనం బాగు చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి, మంచిగా ఉందో చూసుకుని. దోసకాయ ఇలా సన్నటి ముక్కలు తరగాలి, సగం చాలు మనకి దోసకాయలో, మొత్తం దోసకాయ తరగకుండా. ఇంకా వీటికి పచ్చిమిరపకాయలు, చింతపండు గుజ్జు. నేను చింతపండు గుజ్జు ఎందుకు వేస్తానంటే టైం కలిసి వస్తుందని చింతపండు గుజ్జు ఇలా చేసి పెట్టుకుంటాను నేను. పూజలకి నైవేద్యాలకి అయితే మడిగా చేసుకోవాలి, కానీ ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పసుపు ఉప్పు వేసుకుని. ఇప్పుడు చూడండి, పసుపు మనకి ఈ పచ్చళ్ళకి ఉప్పు కావాలి కదా, పింక్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిదని చెప్పి అది వాడుతూ ఉంటాను నేను. అలాగే వీటికి ఇంకా మనకి ఎండుమిరపకాయలు, పోపు సామాగ్రి, అలాగే పోపు సామాగ్రిలో నేను ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాను. అలాగే మనం కొత్తిమీర చక్కగా తరిగేసి పెట్టుకోవాలి. కొంత పోపు గ్రైండ్ చేసేప్పుడు కొంత విడిగా మనకి చివరి పచ్చడి అయిపోయి కలుపుకోవడానికి. అలాగే మంచి ఇంగువ సువాసనతో ఉంటుంది. నూనె, మంచి నూనె, పప్పు నూనె కానీ వేసిన నూనె కానీ. ఇప్పుడు చూడండి, మనం కళాయిలో పోపు వేయించుకుంటున్నాం. చక్కగా కొద్దిగా నూనె వేసి ఈ పోపు గింజలన్నీ బాగా వేయించుకోవాలి, ఎర్రగా అయ్యేదాకా. ఎర్రగా బాగా వేగాకనే మనం ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుంటాం మనం. ఎందుకంటే తెల్లగా ఉంది కదా పోపు, ఇంకాను అది కొంచెం ఎరుపుగా రావాలి మనకి. బాగా వేగాకనే మనం ఎండుమిరపకాయలు వేసుకుంటే మంచిది. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు, కానీ ఇంగువ వేడి నూనెలో వేస్తే మాడిపోతుంది. పచ్చి ఇంగువే మనం ముక్కల మీద వేసుకుంటాం. చూడండి, పోపు వేగింది. ఇప్పుడు ఎండుమిరపకాయల ముక్కలు కూడా వేసాము. చక్కగా పోపు అంతా వేగాక అది చల్లారాక మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మిక్సీలో గ్రైండ్ చేసేప్పుడు అది కొంచెం మెత్తగా అయ్యాక ఈ వంకాయ గుజ్జు, కొత్తిమీర, చింతపండు గుజ్జు కూడా వేసి మనం కొంచెం బరకగానే తిప్పుకోవాలి మిక్సీ. ఎక్కువ మెత్త పేస్ట్లో అయిపోకూడదు. చూడండి, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇదిగో చూసారా, ఇలా గ్రైండ్ చేసుకున్నాం. ఈ మిశ్రమాన్ని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం పెట్టుకున్న దోసకాయలు ఉన్నాయి కదా, ఈ దోసకాయ ముక్కలు చూడండి ఎంత సన్నగా తరిగాను. ఎంత సన్నగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది, నెక్స్ట్ తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం పెద్ద పెద్ద ముక్కలు తరుగుతున్నాం అనుకోండి, అన్నంలోకి తినలేము. ఇంత సలాడ్ తినాలి, కానీ చాలామంది పెద్దవాడు కూడా నవలడానికి చాలా ఇబ్బంది పడతారు. అది చిన్న చిన్న ముక్కలు ఉంటే పచ్చడిలో అన్నంలో తింటుంటే చాలా బాగుంటూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, దోసకాయకి మనం కారం ఎంత వేసినా ఏం చేసినా కూడా అతుకోదు, ముక్క కారం కారంగా ఉంటుంది. అలా ఉండకుండా ఉండేందుకే ఇలా ఈ వంకాయ దోసకాయ పచ్చడి చేయడం అన్నమాట మనం. అలాగే కొబ్బరికాయ దోసకాయ చేస్తారు, టమాటా దోసకాయ చేస్తారు. ఎందుకంటే గుజ్జు కావాలి అందులో మనకి. ఆ గుజ్జు లేకపోతే మన అన్నంలో కలవదు. ముక్కకు ముక్క అలా ఉంటే మనం తినలేము. చాలామంది దోసకాయలు కూడా పెద్ద పెద్ద ముక్క తరిగేస్తారు.
అసలు బాగుండదండి. మీడియంగా మనం తినగలిగేంత సైజే కలుపుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఈ ముక్కల్లో మనం ఇంగు వేసుకోవాలి. ఫస్ట్ పచ్చి ముక్కల్లో వేసుకుంటే చక్కగా ఇంగు బాగా కలుస్తుంది. నా చేయి పెద్దదే, అందుకని చెప్పాను కదా ఒక అర స్పూన్ అయినా వేస్తానని చెప్పి వేసేసాను. అలాగే సాల్ట్. ఈ సాల్ట్ కూడా నేను ఈ బీపీలో అవన్నీ రాకుండా ఉంటుందని చెప్పి పింక్ సాల్ట్ వాడుతున్నాను. మంచిదని, ఆరోగ్యానికి మంచిదని. అది అంటే మనం అయోడైజ్డ్ సాల్ట్ అంటే తెల్లవన్నీ వాడే కన్నా కొంచెం ఈ నల్ల ఉప్పు, పింక్ సాల్ట్ ఇటువంటివి ఆరోగ్యానికి మంచిదని చెప్పి కొంచెం అవన్నీ అలవాటు చేసేసుకున్నాను నేను. మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అదే వేసుకోండి. ఇవాళ పులుసులోకి వాటికి రాళ్ళ ఉప్పు వాడతా, ఇలాంటి పచ్చళ్ళకి వాటిలో తొందర కలుగుతుందని చెప్పి ఇటువంటి మెత్తన్ సాల్ట్ వాడతాను. తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్ వద్దని అనుకున్నా కూడా నాకు మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేస్తున్నాయి, క్షమించాలి నన్ను. ఇది అచ్చ తెలుగులోనే చేయాలన్న ప్రోగ్రామ్స్ నాకు ఇష్టం. అప్పుడప్పుడు వచ్చేస్తుంది, మనకి వాడుకలో అలవాటు అయిపోయి. ఉప్పు సరిపడా వేసుకున్నాక, అలాగే గ్లామర్ కావాలి కదా మనకి, దేనికైనా గ్లామర్ కావాలి. గ్లామర్ కావాలంటే ఏమి వేయాలి? పసుపు వేయాలి. బంగారు కలర్లో చక్కగా పసుపు వేయాలి. వేసాక మన గార్నిషింగ్ కానీ అప్పుడు చివరిలోనే ఎక్కలేదు, చివరిలో వేసి కలవదు. కొత్తిమీర తరుగు కాస్త అందులో వేసాం కదా, పచ్చళ్ళు గ్రైండ్ చేసాం, టేస్ట్ దానికి పెట్టేస్తుంది. రూపం కావాలి కాబట్టి దీనికి కొత్తిమీర మనం ఇలా పైన చల్లేస్తాం. కొంచెం అక్కడక్కడ కొత్తిమీర రేకులు కనిపిస్తూ ఉంటే పచ్చడి సూపర్ కలర్లో ఉంటుంది. చింతపండు గుజ్జు ఈ మిశ్రమంలోనే వేసేస్తాం. కారం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర అన్నీ ఇందులో వేసేస్తాం. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఇందులో మిక్స్ చేసేసాడమే. నేను చూపిస్తాను, మిక్స్ చేసేసాక చూపిస్తాను మీకు. ఇంకో చూడండి, ఇందులో వేస్తున్నాను. వేసి ఈ ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా కలిపేసి ఈ సాల్ట్, మనం వేసిన పసుపు, ఇంగువ అన్నీ కలుసుకోవాలన్నమాట. చూడండి, ఇది చూసి కనిపిస్తుంది కదా మీకు పచ్చడి మంచి కలర్ఫుల్గా. ఇందులో వేయింది ఏమన్నా ఉందా? అన్నీ వేసాం. అన్నీ వేసాక టేస్ట్గా ఉండకుండా ఎలా ఉంటుంది? బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చివరిని మనం చేయాల్సింది ఏంటంటే ఫినిషింగ్ టచ్ అన్నమాట. సారీ, మళ్ళీ ఇంగ్లీష్. ఈ పోపు గింజలు చివరిన ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చివరిన అంటే పైన వేసే చివరిన ఉంటారు, కానీ అలా కన్నా మనం గంటలో తినేస్తాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు, కాబట్టి పోపే నానిపోదు. అందుకని పోపు నేను కలిపేస్తున్నాను ఎప్పుడు కూడా ముందే. మరి మధ్య చివరిన కలపడం ఎందుకు, తినే ముందర. కొంతమంది పోపు ఎక్కువ, కొంతమంది తక్కువ వచ్చేస్తుంది అలా వేస్తే. మనం ఇలా అయితే సమతుల్యంగా ఉంటుంది అందరికీ. చూశారు కదా, వంకాయ దోసకాయ పచ్చడి. ఈ పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఇది అన్నంలోకి చేసుకునే పచ్చళ్ళు మనం కంపల్సరీగా మనకి ముక్కలు ముక్కలు చెక్కలు చెక్కలు ఉండకుండా ఇలా గుజ్జులో కూడా ఉండాలి. అందుకని ఈ పచ్చడి మీరు కూడా చేసి చూడండి. ఇంకొకటి ఏంటంటే మనకి తెల్ల వంకాయలు ఇక్కడ దొరకవు. తెల్ల వంకాయలు అయితే అందులో తాళ్ళు గీళ్ళు ఉండగా చేతితోనే మనం చేసేచ్చది, మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు. ఈ నీలం వంకాయలు పెద్ద కాయలు ఉంటాయి కదా, నాలుగూరకాయలు, అవి అయితే మటుకు కొంచెం తాడుగా ఉంటాయి. అలాగే కొంచెం చూసుకోవాలి, వంకాయ కాల్చాక దాంట్లో ఏమీ లేకుండా మంచిగా ఉందా లేదా అని చెప్పి చూసుకున్నాకనే మనం ఈ పచ్చడి దేనికైనా వంటకి వాడుకోవాలి వంకాయలు వెనుక. చూశారు కదా, వంకాయ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మామూలుగా అయితే అలా పెద్ద మొత్తం వంకాయ చేస్తున్నా, మొత్తం దోసకాయ చేసినా ఇంత పచ్చడి అయిపోతున్నాను. అందుకని నేనేం చేస్తానంటే ఒక దోసకాయ తీసుకొచ్చి సగం పప్పులో వేసి సగం పచ్చడిలా చేసుకునేలాగా. అలాగే వంకాయ అయితే ఒక వంకాయ కలిసి సరిపోతుంది. అందుకే ఈ రకమైన పచ్చడి మీరు కూడా చేసి చూడండి. అందరూ కూడా తప్పకుండా ఇష్టంగా తింటారు. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఇది. మరి ఈ వంట మీకు నచ్చిన, ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే మరి నా ఛానల్కి ఒక లైక్ వేసుకుని
అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే పోస్టులన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. నేను ఏ వంట పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి లేకపోతే నేను ఏం వండుతున్నానో ఏమి మీకు అప్లోడ్ చేస్తున్నానో మీకు ఏం తెలియదు. అందుకని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ మీకు వస్తుంది. వెంటనే పెట్టిన ఐటమ్స్ ఏమున్నా కూడా మీరు చూడొచ్చు. మీకు ఎన్ని వంటలు వచ్చినా కూడా ఒక్కొక్కడిది ఒక స్టైల్ ఉన్నది కాబట్టి ఈ ప్రచండ రానివాడు ఎవరు ఉండరు. కాకపోతే ఏంటంటే ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి మనకు వచ్చిన ఐటమ్స్ అని మనం చేసి చూపిస్తాం. ఇందులో మనకి రానివి నేను కూడా చాలామంది చూస్తాను. చూస్తే రానివి అన్నట్టు నేను నేర్చుకుంటూ ఉంటాను. అది ముఖ్య సరస్వతి అన్నట్టు మనం ఒకరి నుంచి ఒకటి నేర్చుకోవాలి. అందుకే కదండి ఈ ఛానల్స్ అన్ని, ఈ సోషల్ మీడియా అంతా కూడా. అలాగే మరి త్వరలో మరి ఇంకొక మంచి మీ అందరికీ ఇష్టమైన ఒక వంటకం